ప్రధానంగా మేము ఈ గవర్నమెంట్ని ఏం డిమాండ్ చేస్తున్నామంటే సుప్రీంకోర్టు చెప్పిందండి, అంగన్వాడీ టీచర్స్ గ్రాడ్యుయేట్కి అర్హులు, వాళ్ళని పర్మనెంట్ చేయాలి, వాళ్ళకి కనీస వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టే తీర్మానం చేస్తుందండి. సుప్రీంకోర్టు చేసిన తీర్మానాన్ని కూడా గౌరవించట్లేదండి ఈ ప్రభుత్వం. మేము గ్రౌండ్లో చాలా వర్క్ చేస్తాం సార్, బిఎల్ఓ డ్యూటీలు చేస్తాము, సర్వేలు చేస్తాము, అంగన్వాడీ డ్యూటీ చేస్తాము. మాది చాలా ఉంటుంది సార్. పౌష్టికాహారము గర్భిణీలకి బాలింతలకి వండాలి, దానికి తగినటువంటి బిల్స్ కూడా ఇన్ టైంలో రావు. వచ్చేటప్పుడు వస్తాయి, ఇచ్చేటప్పుడు ఇస్తారు, లేకుంటే లేదు సార్. మాకు 13,000 జీతము, మాకు 9 to 4 అని అంటారు. 9 to 4 కాదు సార్, మాకు 24/7 మేము వర్క్ చేయవలసి వస్తుంది. మాకు చాలా కష్టం అవుతుంది సార్. మాకు వచ్చే వేతనానికి చేసే పనికి ఏమి సంబంధం లేదు సార్. ఇవాళ రేపు రేట్లు చాలా పెరిగినాయి. మీకు అధికారంలోకి రాకముందు సీఎం రేవంత్ రెడ్డి ఏం హామీ ఇచ్చిండు, ఇప్పుడు ఎందుకు నెరవేర్చలేదు? దాదాపుగా 1 year పాలన గడిచిపోయింది, 1 year అయిపోయింది. మరి మిమ్మల్ని మర్చిపోయినట్లన్నా? అవును సార్, మరి మర్చిపోయారు సార్ వీళ్ళు. మేము ఆ రోజు మాకు కేసీఆర్ కూడా సార్ మాకు అన్ని విధాల జీతాలు పెంచాడు. ఆయన కూడా పెంచితే మళ్ళీ కేసీఆర్ దీపయ్య ముందు కూడా మాకు జీతాలు పెంచాలి అనేసి మేము ఇదే ఇందిరా పార్క్ రావడం జరిగింది. వస్తే ఆయన ఏమన్నాడంటే, అమ్మ మేము తర్వాత మళ్ళీ మీకు పెంచుతాము, మీకు అన్ని ఇస్తామని ఆయన చెప్పారు. ఆయన కొన్ని హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చిన తర్వాత మరి కొత్త ప్రభుత్వాన్ని మేము మాకు 18,000 జీతం పెంచుతామని 18,000 జీతం ఇస్తామని చెప్పారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో. అందుకనేసి మేము ఏం చేసినామంటే ప్రభుత్వం మార్చుకుంటే మాకు 18,000 జీతం వస్తుందని ఆశించినాం. 1 year అయిపోయింది, మరి 18,000 జీతం ఒక్క రోజన్నా మీరు తీసుకున్నారా? లేదు సార్, మాకు ఇస్తే మేము ఎందుకు వస్తాం, మేము ఇక్కడికి మాకు చాలా కష్టం ఉంది సార్. ముందు ముందు ఎట్లుండబోతుంది? ఈ రోజు ఇందిరా పార్క్ వచ్చారు, రేపు ఎట్లుండబోతుంది? ప్రభుత్వం వైఖరి ఇట్లనే ఉంటే ఎట్లుండబోతుంది? ప్రభుత్వం వైఖరి ఇట్లానే మొండిగా ఉంటే కనుక సార్ మేము అంగన్వాడీలు పోరాటాలకు ఏమి కొత్త కాదు సార్. మా పోరాటాలను ఎంతైనా ఉధృతం చేస్తాం సార్. అవసరమైతే సెంటర్స్ అన్ని బంద్ పెడతాం సార్, స్కూల్స్ అన్ని బంద్ పెడతాం సార్. మేము ప్రభుత్వం మేము తాడో పేడో తేల్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. మాకు మంత్రి సీతక్క గారు అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో మేము ధర్నాలు చేసినప్పుడు మంత్రి సీతక్క గారు వచ్చి మాకు స్వయంగా ఆమె వచ్చి మాట్లాడిండ్రు. ఇప్పుడు ఆమె మా మంత్రి ఉన్నారు, మా కోసం ఆలోచిస్తలేరు కనీసం మా గురించి. అవును సార్, ఆమెని 18,000 జీతం చేస్తామని పర్మనెంట్ చేస్తామని చెప్పిండ్రు. మేము స్కూల్ కు సంబంధించిన విషయాలన్నీ మా అమౌంట్ లోకి వెళ్ళి పెట్టుకుంటున్నాం. మా జీతంలోకి వెళ్ళి గ్యాసులు కూరగాయలన్నీ అవి కూడా సక్రమంగా ఇస్తలేరు. తర్వాత చాలా మంది ఆయమ్మలు టీచర్లు రిటైర్మెంట్ అయినరు, వాళ్ళని అట్టి చేతులు ఇంటికి పంపిండ్రు. ఆయలకు 1,00,000 రూపాయలు, టీచర్లకు 2 లక్షలు ఇస్తామన్నారు. ఆ జీవో కూడా పాస్ చేయలేదు. బాధలో ఉన్నాం సార్. ఇక చాలా బాధలు ఉన్నాయి చెప్పుకుంటే. మెయిన్ గా పర్మనెంట్ చేయాలి, జీతాలు పెంచాలి సార్. నేను బోరాబండ పర్వత్ నగర్ సెక్టార్ నుండి వచ్చానండి. అసలు మా సమస్యలు పరిష్కరించాలి. అసలు మాకు మేనిఫెస్టోలో కూడా వేసారండి, మేనిఫెస్టోలో వేసారు 18,000 చేస్తామని జీతము. వచ్చి ఏడాది అయింది, ఇంతవరకు మాకు జీతాలు అనేది రాలేవు. అది కాకుండా 10 months నుండి మాకు అంగన్వాడీ బిల్లులు, రెంట్ బిల్లులు ఇవ్వలేరు. మేము రెంట్ ఎంత తిప్పలు పడుతూ అప్పులు తెస్తూ మేము కట్టుకుంటున్నాం. ఎన్ని ప్రాబ్లమ్స్ మేము ఫేస్ అవుతున్నాం. మా వెజిటేబుల్ బిల్స్ కానీ గ్యాస్ బిల్స్ కానీ ఏవి కరెక్ట్ టైంకి లేవు. జీతాలు కూడా కరెక్ట్ టైంకి మీరు వేయకపోతే మేము అవన్నీ ఎలా సాల్వ్ చేస్తామండి? అందుకని రోడ్కి దిగాం మేము అందుకనే ధర్నా చేస్తాం. ముందు దీనికంటే సివియర్ అవుతుందండి. ఎందుకంటే ఈ రోజు అయితే కొన్ని సెంటర్స్ మేము ఓపెన్ చేసి వచ్చాము, కానీ నెక్స్ట్ మాత్రం ఈ సెంటర్స్ కూడా ఓపెన్ చెయ్యం. మేము పని చేస్తే వచ్చేస్తాం. మా సెంటర్లో ఒక 10-15 మంది పిల్లలు ఉంటారు. మేము కూడా మాకు ప్రాబ్లం ఏంటంటే మెయిన్ రెంట్స్ మంత్లీ ఇస్తే బాగుంటుంది. సరే బయట ఇప్పుడు ఎందుకంటే బయట రెంట్ మరి మా ఓన్ రెంటులు కట్టుకోవాలంటే కూడా వచ్చిన జీతం కూడా సరిపోవట్లేదు. అందుకోసం అనేసి మాకు కూడా కొంచెం శాలరీస్ పెంచాలి. వర్క్ కూడా చాలా భారం అయిపోతుంది. ఎనీ టైం ఆన్లైన్ వర్క్స్, ఇది ఇప్పుడు చేయాలి, అప్పుడు చేయాలి, ఇప్పుడు కంప్లీట్ చేయాలి, అప్పుడు కంప్లీట్ చేయాలి. దానివల్ల అధికారుల వేధింపులు అంటే ఏం లేవు. అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు పైనుంచి వస్తేనే కదా మమ్మల్ని అనేది వాళ్ళు వేధిస్తున్నారు. అందుకోసమని మాకు కూడా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఆన్లైన్ చేయమని ఇది అది అని అన్ని పెడుతున్నారు. టైంకు చేయాలి. ఈ యాప్లు ఆన్లైన్ వర్క్స్ నుంచి కూడా ఫోన్ నెంబర్స్, పేరెంట్స్ ఫోన్ నెంబర్స్ తీసుకొని కూడా బయట నుంచి కూడా వాళ్ళ అకౌంట్లకి అమౌంట్ కూడా వెళ్ళిపోతున్నాయి. అప్పుడు టీచర్కి ప్రాబ్లం అవుతుంది. అమ్మ పేరెంట్స్ వచ్చి అమ్మ మీ దగ్గరనే మేము ఫోన్ నెంబర్లు ఇచ్చినాం, ఓటీపీ మీకే ఇచ్చినాం మేము,
మీరే అమౌంట్ తీసుకుంటున్నారు, మీరే కావాలని చేస్తున్నారా అని ఇట్లా కూడా పోలీస్ స్టేషన్లకి వరకు తీసుకెళ్తున్నారు అంగన్వాడీ టీచర్లు. మా ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయాలి, మేము చేసే పని భారం కూడా ఎక్కువ అవుతుంది, మాకు శాలరీస్ కూడా ఇవ్వాలి కదా.